మందీప్, నా వాయిస్ క్లియర్ ఉందా? మందీప్, నా వాయిస్ క్లారిటీ ఉందంటే మనం ముందుకు వెళ్ళిపోదాం. వంశీ, మెసేజ్ అనేది చేయండి, లేకపోతే అన్లాక్ యూ. మందీప్, వంశీ, నా వాయిస్ క్లారిటీ ఉందా? ఎస్ సార్, క్లారిటీ. ఓకే, ఒక 2 minutes చూద్దాము ఎవరు వస్తారు కావచ్చు, సో దట్ మనం ముందుకు వెళ్దాం. సో ఉన్న వాళ్ళైతే రన్నింగ్ నోట్స్ అయితే తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఐ టెల్ యూ హౌ మచ్ ఇంపార్టెంట్ టుడేస్ క్లాస్ ఈస్. ఓకే, స్టార్ట్ చేద్దాం. యా యా గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సో ఈరోజు వి విల్ సీ విత్ ఈసెట్ 2023 క్వశ్చన్ పేపర్. ఎందుకు ఈసెట్ 2023 టీఎస్ది, మన తెలంగాణ స్టేట్ మీరు రాసినది ఈసెట్ పేపర్ చూద్దాం. సో ఎందుకనంటే మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా మీరు వెళ్ళే దారి కరెక్ట్ ఉందో లేదో అని చెప్పి తెలియాలి. అండ్ సో ఇన్ని రోజులు నేను తీసుకున్న లైవ్ సెషన్ల కన్నా ఇది చాలా ఆప్టిమం ఉంటుంది. బికాస్ వెదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యూ ఆర్ గోయింగ్ టు బి విట్నెస్డ్ అరౌండ్. ఇందులో మనకు అఫీషియల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి పేపర్లో, బట్ ఈరోజు మనం 300 క్వశ్చన్స్ వరకు సొల్యూషన్స్ని, అంటే క్వశ్చన్స్ వీటి మీద ఏ విధంగా అడిగాడు అని చెప్పి మనం తెలుసుకుంటాం. సో చాలా జాగ్రత్త చూడండి. సో ఐ విల్ గివ్ యూ 2 seconds టైం. ప్రతి క్వశ్చన్కి నేను 2-3 seconds టైం ఇస్తాను. ఎనీవే మీరు నాతో మాట్లాడకపోయినా కూడా మీరు గెస్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత దాని వెనకున్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేసు ఎవరికైనా డౌట్ వస్తుందంటే యూ నో థింగ్ వాట్ మీరు ఏం చేయాలో నాకు తెలుసు, నాతో మాట్లాడాలి అని అంటే ప్రెస్ చేయండి, నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను. మీ డౌట్ క్లియర్ చేసేసుకోండి ఇక్కడనే. ఓకే, యా. సో ఫస్ట్ క్వశ్చన్, పర్మిటెడ్ ఎక్స్ప్లోజివ్స్ ఆర్ యూజ్డ్ ఇన్, అందరూ తెలుసు, అండర్ గ్రౌండ్ కోల్ మైన్స్ అని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసు. కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఎక్స్ప్లోజివ్ పర్మిటెడ్ నాన్ పర్మిటెడ్ అని చెప్పి ఎందుకు అంటారు? పర్మిటెడ్ ఎక్స్ప్లోజివ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అండర్ గ్రౌండ్, బాగానే ఉన్నది, ఓకే. అసలు పర్మిటెడ్ ఎక్స్ప్లోజివ్స్ ఎన్ని రకాలు రాసుకోండి ఇక్కడ. సో రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ దీనికి. వి హ్యావ్ P1, P2, P3, P4, P5. P అంటే ఇక్కడ పర్మిటెడ్ ఎక్స్ప్లోజివ్. పర్మిటెడ్ ఎక్స్ప్లోజివ్ లో P1 అంటే ఏంటిది? అన్షీటెడ్ ఎక్స్ప్లోజివ్. ఇది షీటెడ్ ఎక్స్ప్లోజివ్, ఈక్వివాలెంట్ షీటెడ్, సివిల్ వర్క్స్. నేను చెప్తాను, ఫస్ట్ రాసుకోండి. ఇదేమో సాలిడ్ బ్లాస్టింగ్. సో ఇది అందరూ తెలిసిందే. P5 ఎక్స్ప్లోజివ్. వాట్ టైప్ ఆఫ్ ద ఎక్స్ప్లోజివ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అండర్ గ్రౌండ్? P5 ఎక్స్ప్లోజివ్. P5 ఎక్స్ప్లోజివ్స్ అంటే ఏంటిది? సాలిడ్ బ్లాస్టింగ్. ఈ సాలిడ్ బ్లాస్టింగ్ స్టోరీ నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో P1 అంటే అన్షీటెడ్ ఎక్స్ప్లోజివ్, షీటెడ్ ఎక్స్ప్లోజివ్, ఈక్వివాలెంట్లీ షీటెడ్, సివిల్ వర్క్స్. ఇక్కడ సాలిడ్ బ్లాస్టింగ్ అని ఉంది. ప్రతి దాంట్లో మీకు ఇక్కడ షీటెడ్, అన్షీటెడ్ అని చెప్పి వాడు కనిపిస్తుంది కదా. అసలు షీటెడ్ అంటే ఏంటిది? పర్మిటెడ్ ఎక్స్ప్లోజివ్ కి నాన్ పర్మిటెడ్ ఎక్స్ప్లోజివ్ కి తేడా ఏంటిదంటే, ఈ పర్మిటెడ్ ఎక్స్ప్లోజివ్ కి ఒక స్పెషల్ కెమికల్ తోని వ్రాప్ చేస్తాం, లైక్ వ్రాప్ కానీ కోటింగ్ కానీ చేస్తాం. పర్మిటెడ్ ఎక్స్ప్లోజివ్ ఇది చేయడం వల్ల సింప్లీ యూ కెన్ సే దట్ పర్మిటెడ్ ఎక్స్ప్లోజివ్ కంటైన్ స్పెషల్ కెమికల్స్. నువ్వు ర్యాప్ చేసుకో, కోటింగ్ చేసుకో, ఏదైనా చేసుకో, విచ్ విల్ reduce risk of dust and gas. ఏంటి సార్ ఈ స్టోరీ, ఇంకొంచెం ఎలాబరేట్ చేయండి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అండర్ గ్రౌండ్ లో యూజ్ చేసే ఎక్స్ప్లోజివ్, ఓపెన్ కాస్ట్ లో యూజ్ చేసే ఎక్స్ప్లోజివ్ ఏంది? ఆన్ఫో, స్లరీ, ఈ నెక్స్ట్ ఎమల్షన్, చాలా ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి. ఈ అన్నిట్లకి వెళ్ళి చాలా పవర్ఫుల్ ఎక్స్ప్లోజివ్ అంటే ఆర్టీఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ఫో తీసుకోండి. ఈ ఆన్ఫో ఎక్స్ప్లోజివ్ అనేది మనం ఓపెన్ కాస్ట్ లో యూజ్ చేస్తాం కానీ అండర్ గ్రౌండ్ లో యూజ్ చేయం. ఎందుకు? రీజన్ ఎందుకు? మనకు డస్ట్ కానీ, ఇప్పుడు నేనేమనుకుంటా,
వీటికి ఉన్న పవర్ తోటి నా టాస్క్ ప్రకారం ఈరోజు 3 మీటర్ల వరకు నేను 3 మీటర్స్ వరకు బ్లాస్ట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటా. బట్ ఈ యాన్ఫో పెట్టుకుంటే 3 మీటర్స్ ఎగ్జాక్ట్ అవుద్దా, లేకపోతే 3.2 మీటర్స్ అవుద్దా? అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ కావచ్చు, ఎందుకంటే దీని పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ప్లస్ ఇవి హై ఎనర్జీతోనే ఉంటుంది, మేబీ రిస్క్ ఆఫ్ గెటింగ్ డస్ట్ అండ్ గ్యాసెస్. సో మనకు పర్మిటెడ్ ఎక్స్ప్లోజివ్ లో అలానే ఛాన్సెస్ ఉండవు, షీటెడ్ ఉంటుంది. సో షీటెడ్ అంటే ఇట్స్ లైక్ ఏ కవర్ ఫర్ ఎక్స్ప్లోజివ్. సోడియం బైకార్బోనేట్, ఈ కెమికల్ ఫామ్లోనే ఏంటో నాకు తెలియదు, చూడండి ఒకసారి నెట్లో కొట్టేసి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నీకు ఇంకొక బిట్టు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఎగ్జామ్లో అడిగింది. సో పర్మిటెడ్ ఎక్స్ప్లోజివ్ స్టోరీ వచ్చినప్పుడు నేను ఎక్కువసార్లు చూసిన క్వశ్చన్ ఏంటంటే, పర్మిటెడ్ ఎక్స్ప్లోజివ్లో దేనితో కోటింగ్ ఎత్తాం? సోడియం బైకార్బోనేట్. ఇది ఫస్ట్ది. సెకండ్ది ఇది తెలిసిందే, మా టైప్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అండర్ గ్రౌండ్ అంటే సాలిడ్ బ్లాస్టింగ్ అని ఉంటుంది, P5 అని ఉంటుంది, మీరు అది పెట్టేసుకుంటారు. మళ్ళీ ఇందులో P5 ఎక్స్ప్లోజివ్స్. సో ఇది కొద్దిగా ఎక్స్ట్రా మ్యాటరే, చూడండి. ఇది నార్మల్గా అయితే డిగ్రీ 1 మైన్లో యూజ్ చేస్తాం. లైక్ ఇంకేముంది, ఇది 2-3 డిగ్రీ మైన్స్లో యూజ్ చేస్తాం. దట్స్ ఇట్. ఇంకొకటి, ఈ పర్మిటెడ్ ఎక్స్ప్లోజివ్ స్టోరీ యూజ్ చేసినప్పుడు ఇన్ కోల్ మైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్. ఇన్ కోల్ మైన్స్ what type of detonator we are going to be used అన్నట్టు. in underground we use copper, carrick, copper short delay detonators. షార్ట్ డిలే డిటోనేటర్ ఇది. సో మనకు డిటోనేటర్ 2 రకాలు ఉంటుంది, ఒకటి అల్యూమినియము, నెక్స్ట్ కాపర్. మనం అండర్ గ్రౌండ్ లో యూజ్ చేసేది కాపరే, ఇదొక బిట్టే, ఇదొక బిట్టు. ఇక్కడ షార్ట్ డిలే డిటోనేటర్స్ అన్నాం కదా, ఎంత డిలే ఉంటుంది? మిల్లీ సెకండ్ ఆర్ సెకండ్, ఇంతే ఉంటుంది టికెట్. ఎంత సెకండ్, ఎంత తేడా ఉంటుంది డిలే? ఒక హోల్కి నేను ఇక్కడ ఎక్స్ప్లోజివ్ పెట్టాను, ఇది నాకు ఫస్ట్ హోలు, సెకండ్ హోలు, థర్డ్ హోలు. ఇక్కడ నుంచి ఇక్కడికి పేలడానికి నాకు ఎంత సెకండ్స్ టైం పడుతుంది అంటే మిల్లీ సెకండ్ అంతే, మిల్లీ సెకండ్ అంతే, సెకండ్ ఆర్ మిల్లీ సెకండ్స్. ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది షార్ట్ డిలే బిట్వీన్ ద ఏంటిది 2 హోల్స్ మధ్యలో షార్ట్ హోల్, 2 హోల్ మధ్యలో డిలే ఎంత ఉందని అంటే అది మిల్లీ సెకండ్ ఆర్ సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ డిలే ఇంటర్వల్, ఎప్పుడైనా డిలే ఇంటర్వల్ అని అడిగితే అది సీక్వెన్స్ ఆఫ్ రో, ఒక రోలో ఉన్న హోల్స్ మొత్తం డిలే ఇంటర్వల్ ఎంత ఉందని చెప్పి. అది ఒకవేళ షార్ట్ డిలే అని అంటే 25 మిల్లీ సెకండ్స్ అండ్ లాంగ్ డిలే అంటే 200 మిల్లీ సెకండ్. చాలా 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 ఇంపార్టెంట్, సిఎంఆర్ ప్రకారం ఉన్నది ఇది. సో నేను ఈరోజు క్వశ్చన్ పేపర్ నేను ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఇదేముంది, పర్మిటెడ్ ఎక్స్ప్లోజివ్ అండర్ గ్రౌండ్ లో యూజ్ చేస్తాం, ఇది ఇక్కడ యూజ్ చేస్తాం, ఈ క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ అని చెప్పి చెప్పడానికి కాదు. సో దీని మీద ప్రీవియస్లీ మనకు అడిగిన క్వశ్చన్స్ ఏంటిది, దీనికి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్టోరీ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మీరు ఎంత వీడియోస్ చూసినా కూడా దాని మీద ఉన్న ఎక్స్ట్రాక్టెడ్ థింగ్ వేరే ఉంటుందని చెప్పి, ఆ ఎక్స్ట్రాక్టెడ్ థింగ్ అనేది మీకు తీసుకొస్తున్నాను. సో ప్రతిదీ నోట్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. నెగ్లిజెన్స్ చేయకండి వీటి గురించి. ఏదైతే అన్ ఇంపార్టెంట్ ఉందో నేను ఆల్వేస్ స్కిప్ కొట్టేస్తాను, నో ఇష్యూ. సో ఇక్కడ ఏముంది, ది ప్రాపర్టీ ఆఫ్ అన్ ఎక్స్ప్లోజివ్ విచ్ విల్ నాట్ అలో చేంజ్ ఇట్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ స్టోరేజ్ ఇన్ ద మ్యాగజైన్ అట. ఒకసారి క్వశ్చన్ చూడండి. మనకున్న ప్రాబ్లం ఏంటంటే, మనకున్న ప్రాబ్లము జెన్యున్ ఒప్పుకోవాల్సింది, క్వశ్చన్ చూసి క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి కూడా రాదు చాలా మంది మందల్లో, జెన్యున్ ఒప్పుకోవాల్సింది. సో మీరు క్వశ్చన్ చూసే విధానం జాగ్రత్త చూడండి ఫస్ట్. సో ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఎక్స్ప్లోజివ్ విచ్ విల్ నాట్ అలో, ఇక్కడ నాట్ అన్నాడా అలో అన్నాడని చూడండి. ఇక్కడ నాట్ అన్నాడు, ఏమన్నాడు? నాట్ అలో టు చేంజ్ ఇట్స్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ స్టోరేజ్ ఇన్ ద మ్యాగజైన్. ఏదో ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయట, ఎక్స్ప్లోజివ్స్ మ్యాగజైన్ లో పెట్టారట. ఈ మ్యాగజైన్ అంటే ఏంటిది? ద ప్లేస్ వేర్ వి స్టోర్ ద ఎక్స్ప్లోజివ్స్, అంతే కదా. ఎక్స్ప్లోజివ్ అన్ని ఒక కాడ పెట్టే ప్లేస్ ని మ్యాగజైన్ అంటాం. ఒకవేళ మ్యాగజైన్ లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చాక అండర్ గ్రౌండ్ లో ఒక స్పెషల్ ప్లేస్ లో పెడతారు, దాన్ని ఏమంటాం? రిజర్వ్ స్టేషన్. ఇక్కడ మాత్రమే ఎక్స్ప్లోజివ్స్ పెట్టాలి. ఏంటి సార్ నాకు అర్థం కాలేదు ఈ కాన్సెప్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్స్ప్లోజివ్ తీస్తావు, 100 ఎక్స్ప్లోజివ్ తీస్తావు. 100 ఎక్స్ప్లోజివ్ తీసి నీ టాస్క్ ఏంటంటే ఈరోజు 3 లెవెల్ అనుకో, డిస్టిక్ అనుకో, ఎక్కడికో పంపించాలి. డైరెక్ట్ ఒకటేసారి 100 అంటే 30 పంపిస్తావా? అలా పంపించలేం కదా. ఒక ఆడ ఫస్ట్ పెట్టి అండర్ గ్రౌండ్ లో అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తాం మైండ్ మొత్తానికి. ఆ ప్లేస్ ఏంటిదంటే రిజర్వ్ స్టేషన్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్.
ఇక్కడ ఎక్స్ప్లోజివ్ పెట్టడం వల్ల ఏం చేంజ్ కాదని అంటున్నాను. ఒకవేళ వాటర్ రెసిస్టెన్స్ ఉంటే చేంజ్ అవుతుంది, ఇది ఆన్సర్ కాదు. సెన్సిటివిటీ చేంజ్ అవుతుంది, డెన్సిటీ చేంజ్ అవుతుంది, స్టెబిలిటీ మాత్రం చేంజ్ కాదు. స్టెబిలిటీ మాత్రం చేంజ్ కాదు. ఇక్కడ నేను ఇచ్చే ఒక అడిషనల్ క్వశ్చన్ ఏంటిదంటే, అడిషనల్ బిట్ ఎగ్జామ్లో నేను చూసింది ఏంటంటే, ఎక్స్ప్లోజివ్స్ షుడ్ నాట్ బి సెన్సిటివ్ టు హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్. దీని మీనింగ్ ఏంటో చెప్పండి ఒకసారి. ఈ సెంటెన్స్కి మీనింగ్ ఏంటో చూడండి ఒకసారి. అసలు సెన్సిటివిటీ అంటే ఏంటిది? సెన్సిటివిటీ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మనము దీపావళి టైంలో ఏదో టైంలో తోక పాముని కాలుతాం కదా, దాని తోక తీస్తాం మనం. దాని తోక తీసి దాన్ని అంటబెడతాం, ఇంకొకటి తోక పెడతాం. రెండింటికి డిఫరెన్స్ ఏంటిది? తోక తీసినప్పుడు నాకు కొద్దిగా టైం తీసుకుంటుంది, డిలే పడుతుంది. అంటే ఏంటిది? ఇది సెన్సిటివిటీ తక్కువ ఉంది, అంతే కదా. ఇది సెన్సిటివిటీ తక్కువ ఉంది అంటే డిలే తక్కువ ఉంది, డిలే ఎక్కువ ఉంది కాబట్టి సెన్సిటివిటీ తక్కువ ఉంది. అదే ఇప్పుడు తోకదంతా వెంటనే అంటబెట్టేస్తే ఏంటి, తొందరగా బ్లాస్ట్ అయిపోతుంది. ఆ కేసులో ఏంటిది? సెన్సిటివిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎక్స్ప్లోజివ్స్ కి సెన్సిటివిటీ ఎక్కువ ఉండడం ఇంపార్టెంటా తక్కువ ఉండడం ఇంపార్టెంట్ అంటే కంపల్సరీ తక్కువ ఉండడం ఇంపార్టెంట్. లేకపోతే అది ట్రావెల్ చేసినప్పుడు కానీ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు కానీ ఒక ఆడ పెట్టేటప్పుడు ఇష్టమైనట్టు పేలిపోతే మనకు చాలా అపాయం కదా. సో ఎక్స్ప్లోజివ్ షుడ్ బి సెన్సిటివ్, షుడ్ నాట్ బి సెన్సిటివ్. ఓకే, నెక్స్ట్. యా, ఇక్కడ వస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ప్రైమ్ ఛార్జ్ ఆఫ్ ఎ డిటోనేటర్, నేను 100 సార్లు చెప్పాను దీని గురించి. డెఫినెట్గా నీకు ఏదైనా క్వశ్చన్ వస్తుందంటే ఈ డిటోనేటర్లోకి వెళ్ళి ఇదే. ఈ 3 క్వశ్చన్స్ నేను ఈ 3 మించి నేను ఏ క్వశ్చన్స్ చూడలేదు డిటోనేటర్లో ఇప్పటి వరకు. ఇది చూడండి, మనకు ఆర్డర్ ఫస్ట్ మనకు బేస్ ఛార్జ్ ఉంటుంది, నెక్స్ట్ ప్రైమ్ ఛార్జ్ ఉంటుంది, నెక్స్ట్ డిలే ఎలిమెంట్ ఉంటుంది, దానిపైన ఫ్యూజ్ ఎట్ ఉంటుంది. ఇప్పటివరకు అడిగిన క్వశ్చన్స్ ఏంటిది? డిటోనేటర్లో యూజ్ చేసే బేస్ ఛార్జ్ ఏంటిది? పెంట్, PETN అంటే పెంటా ఎరిథ్రైల్ టెట్రా నైట్రేట్. ప్రైమ్ ఛార్జ్ ఏంది? ASA. డిలే ఎలిమెంట్ ఉంది, ఓకే, ఫ్యూజ్ ఎట్ ఉంది. ఇక్కడ అడిగే థర్డ్ క్వశ్చన్ ఏంటంటే డిలే ఎలిమెంట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ వాట్ అండ్ వాట్. డిలే ఎలిమెంట్ దేనికి మధ్యలో పెడతాము? ఫ్యూజ్ ఎట్ ఉన్ను ప్రైమ్ ఛార్జ్. చాలా 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 ఇంపార్టెంట్, ప్రైమ్ అండ్ ఫ్యూజ్ ఎట్. ఓకే, రెండింటి మధ్యలో డిలే ఎలిమెంట్ ఉంటుంది. ఇది డిలే డిటోనేటర్కి. నార్మల్ డిటోనేటర్స్కి అసలు డిలే ఎలిమెంట్ ఉండదు. ఈ ఆర్డర్ చూసుకొని బేసు ప్రైము పక్క అడుగుతారు. ఇక్కడ ప్రైమ్ ఛార్జ్ ఏమని అడిగాడు? ASA. ఓకే, ఇక్కడ ప్రైమ్ ఛార్జ్ ఏమని అడిగాడు? ASA. ఇంకొకటి ఇది రాసుకోండి, బర్నింగ్ స్పీడ్ ఆఫ్ సేఫ్టీ ఫ్యూజ్ వచ్చేసి 100 to 120 seconds per meter. అదేం సార్ మీటర్ పర్ సెకండ్ కావాలంటే, కానీ రెండో ఒకటే మీనింగ్, పెద్ద తేడా ఏం లేదు. బట్ ఈ ఆర్డర్ మాత్రము మీటర్ పర్ సెకండ్, సెకండ్స్ పర్ మీటర్ ఇచ్చినప్పుడు ఆన్సర్ వాడు సెకండ్స్ పర్ మీటర్కే చూసుకున్నారు తప్ప మీటర్ పర్ సెకండ్ లేదు. ఇది కొంచెం కన్ఫ్యూజ్ కాకండి. సో ఆన్సర్ ఒకవేళ సెకండ్స్ పర్ మీటర్ ఉన్నప్పుడు అది పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ కోల్ మైన్స్ ఆర్ డిగ్రీ 1, డిగ్రీ 2, డిగ్రీ 3, డిగ్రీ 4. సో డిగ్రీ 1 అంటే ఏంటిది, డిగ్రీ 2 అంటే ఏంటో తెలుసు. ఏంటిది? పర్సంటేజ్ ఆఫ్ ద ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ ఇన్ జనరల్ బాడీ ఆఫ్ ఎయిర్. నెక్స్ట్ ఇక్కడ రేట్ ఆఫ్ ఎమిషన్. డిగ్రీ 1 less than 0.1, less than 10. సో డిగ్రీ 2కి వచ్చేసి మోర్ దాన్ 0.1, 1 to 10. అయితే 1 to 10 మధ్యలో ఉంటుందని. లెస్ దాన్ 10 ఇక 10. నెక్స్ట్ ఇది మోర్ దాన్ 10. ఓకే, ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు? పర్సంటేజ్ ఆఫ్ ది ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ కోల్ మైన్స్ లో తక్కువే ఉంటుంది, డిగ్రీ 1 మైన్స్ ఉంటుంది. ఓకే, డిగ్రీ 1 మైన్స్ ఉంటుంది. నెక్స్ట్. యా, ఇది పోయిందా? లైక్ ఇది 110 volts. సో వాట్ ఈస్ ద రిక్వైర్డ్ పవర్ వోల్టేజ్ ఫర్ కోల్ రైల్? ఇది 110 volts, బట్ నేను కొన్ని రాపిస్తాను, రాసుకోండి. ఇక్కడ వోల్టేజ్లలో మన ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్స్, హ్యాండ్ హెల్డ్ ఆపరేటర్స్.
125 volts. For lightning in underground లో లైటింగ్ కావాలంటే వోల్టేజ్ ఎంత ఉండాలి? 125 volts. ఓసీ అయితే 250 volts. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ మళ్ళీ, సిగ్నలింగ్ వైర్ 30 volts, ఎస్డిఎల్ 550 volts, షియరర్ 1100 volts. చాలా 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 ఇంపార్టెంట్, ఇది రాసేసుకోండి. ఇంకేమైనా మిస్ అయితే దాని తర్వాత నేను యాడ్ చేస్తాను, ఫస్ట్ అయితే రాసేసుకోండి. బికాస్ మనకు ఎగ్జామ్లో ఈ ఎక్కడో ఒకడ చిన్నగా మీరు నోట్స్ చదివేటప్పుడు 125 volts అని చెప్పి వెళ్ళిపోతుంది, అది మీకు అక్కడ మైండ్ సెట్ అక్కడనే ఆగిపోతుంది. బట్ మళ్ళీ ఒకసారి చదివే సిచ్యువేషన్స్ ఉంది. మీరు షార్ట్ నోట్స్ ఇలా రాసుకుంటే మొత్తం ఓ దగ్గర ఉంటుంది, నేను ఇస్తాను, బట్ మీరు ఎప్పుడైతే చూసేసుకోండి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఇస్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద పాయిజనస్ గ్యాస్ అట. చూడండి ఒకసారి, పాయిజనస్ గ్యాస్ అంటే ఏంటిదట చూడండి. మనకు తెలుసు ఆల్రెడీ, నైట్రోజనా, ఆక్సిజనా, కార్బన్ డైఆక్సైడా, కార్బన్ మోనాక్సైడా అని. ఏంటిది ఆన్సర్? N2, ఇది O2, ఇది CO2, ఇది CO. సో ఆన్సర్ ఇస్ CO. సో ఇది కాకుండా నేను అడిషనల్గా చెప్తున్నాను, పాయిజనస్ గ్యాసెస్ ఇంకేమేమి ఉంటాయంటే మైండ్లో, నైట్రోజన్ ఫ్యూమ్స్, SO2, CO, H2S. ఇవన్నీ పాయిజనస్ గ్యాసెస్ మైండ్ లోపల. నేను ఆల్రెడీ వెంటిలేషన్లో మీకు ఆర్డర్ రాలేదు, అక్యురేట్లీ పాయిజనస్ గ్యాస్ అంటే ఏంటిది, మిగతా గ్యాసెస్ అంటే ఏంటిది, అది పీల్చుకోవడం. సో ఇప్పుడు ఇందులో విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఈజ్ డిఫికల్ట్ అంటే అది పీల్చుకోవడం వల్ల ఏం చనిపోవు, బట్ నీకు ఇబ్బంది అవుతుంది. CO2 గ్యాస్ ఇది పీల్చుకోవడం వల్ల నీకేం చావను మనం, బట్ నీకు అది ఆక్సిజన్ పర్సెంట్ తగ్గుతుంది కాబట్టి బ్రీతింగ్ ట్రబుల్ అవుతాయి మనకు అలా. సో మనకు కావాల్సిన క్వశ్చన్స్ ఎక్కడో ఉండవు. సో ఎందుకు ఈ పేపర్ని చూపిస్తున్నానంటే, చాలా మందికి, కొంతమందికి సర్వేయింగ్ని టార్గెట్ చేయాలనిపిస్తుంది, కొంతమందికి వెంటిలేషన్ టార్గెట్ చేయాల్సి వస్తుంది, కొంతమందికి లైక్ మైనింగ్ మెథడ్స్ చదవడం అంటే ఇష్టం. ఇది చదివేసి మనం ఏమనుకుంటాం అంటే మైనింగ్ మెథడ్స్ మొత్తం చదివేసి అయిపోయిందని అనుకుంటాం. దాని మీద ఎందుకంటే మనకున్న అలవాటు తెలిసిన దాని మీద ఎక్కువ పోతాం. తెలిసిన దాని మీద ఎక్కువ పోతే మనం క్వాలిఫై అయ్యి మాత్రమే అవుతాం. అన్ని విధాలుగా టచ్ చేస్తే మాత్రం మనం జాబ్ రావడానికి సిచ్యువేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంకోటి, ఇన్ రాక్ డ్రాగ్ బిట్ డ్రిల్లింగ్ ద ప్రైమరీ కట్టింగ్ యాక్షన్. ఇది చిప్పింగ్. ఇక్కడ ఏమన్నాడంటే డ్రాగ్ బిట్ అని అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చిప్పింగ్ యాక్షన్ అంటే ఏంటిది? ఇది నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ ఆర్ మేడ్ ఆన్ ద పర్టికులర్ థింగ్. ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ని టార్గెట్ చేసుకొని నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ ముందుకు వెనక నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ మేడ్ అయితే మనకు చిప్పింగ్ అని అంటాం. మోస్ట్ ప్రాబ్లీ చిప్పింగే, అంతే. క్రషింగ్ ఏమి ఉండదు. క్రషింగ్ అంటే అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ. ఒక బండం తీసుకొని దాన్ని ఒత్తడం అనేది క్రషింగ్ అయిపోతుంది. ఇక్కడ కనీసం రోటరీ యాక్షన్ ఉన్నా కూడా మనం రోటరీ యాక్షన్ గురించి ఒక్క నిమిషం ఆలోచించటం, కానీ ఈ క్రషింగ్, స్పాలింగ్ అంటే తెలుసు కదా నీకు, వాటర్ ని తగలడం వల్ల నీకు దాని మాస్ సైజ్ అనేది పెరగడం కాబట్టి మెల్టింగ్ ఇస్ నాట్ ఎ స్టోరీ. సో మనకు ఓన్లీ చిప్పింగ్ ఏముంటుంది. నెక్స్ట్, మొన్న ఎవరైతే నేను అప్లోడ్ చేసిన సిఎంఆర్ చూస్తారో వాళ్ళకు అర్థమైపోయి ఉంటుంది. ది థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ ద రెస్పిరబుల్ ఎయిర్ డస్ట్ కంటైనింగ్ less than 5% ఆఫ్ ద ఫ్రీ సిలికా అట్ ఎనీ వర్క్ ప్లేస్ టు విచ్ వర్కర్స్ కెన్ బి ఎక్స్పోజ్డ్. Permissible concentration of the dust is equal to 10/% of silica is equal to 10/5. That is equal to 2. Your answer is 2. కానీ ఈ పర్టికులర్ పేపర్లో 2 అని చెప్పి ఆన్సర్ లేదు, 2.5 అని ఉంది, బట్ యువర్ ఆన్సర్ ఇస్ 2. లాజికల్. ఎందుకు సార్ మరి 1.5 2.5 అంటే చూడండి, ఇప్పుడు ఇది సిఎంఆర్ 2017 ప్రకారం మన చేంజ్ అయింది 10 వాల్యూ. ప్రీవియస్లీ 15 or 12 ఉండే. సో ఆ వాల్యూ కాదు, మీరు ఇప్పటివరకు అయితే నేను చెప్పిన వరకు 10/% ఆఫ్ ద థింగ్ అనేది పెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్, ఏ షాక్ ట్యూబ్ ఇనిషియేషన్ సిస్టమ్ సచ్ as నావెల్. చూడండి ఒకసారి క్వశ్చన్స్ ఉన్న ఆప్షన్ చూడండి, ఇక అర్థమవుతుందా? షాక్ ట్యూబ్ ఇదంతా అవసరం లేదు. ఇది నానెల్ చూడండి. ఈ నానెల్ అంటే మనకు తెలుసు, నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్. ఓకే, నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్ ఏంటిది? దీనికి ఎలక్ట్రిసిటీ కథ ఏమి ఉండదు. ఒకసారి చూడండి,
డస్ నాట్ నీడ్స్ ద డిటోనేటర్ టు డిటోనేటర్ లేకపోవడం ఏంటి మనకి క్వశ్చన్లోనే నాన్ ఎల్ అంటేనే నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్ గా ఇది కాదు ఆప్షన్. ఇట్ కెనాట్ బి యూజ్డ్ అండర్ వాటర్ కండిషన్స్. సరే ఇట్లా ఉంచుతాం దీన్ని. ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై స్టాటిక్ అండ్ కరెంట్ వెలాసిటీ ఉంచుతాం. ఇట్ క్రియేట్స్ నో నో నాన్ ఎల్ కింద రాసుకోండి. ఇట్ ఈస్ ద నాయిస్ లెస్ క్యారెక్టరిస్టిక్స్. నాయిస్ లెస్ క్యారెక్టరిస్టిక్స్ ఏది నాన్ ఎల్ వచ్చేసి. నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై స్ట్రాంగ్ ఎలక్ట్రిసిటీ. అంతే కదా, ఇప్పుడు నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్ కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ దిస్. ఇది నేను ఎంజిటి వాళ్ళకు ఇంపార్టెంట్, గేట్ వాళ్ళకు కూడా నేను 2-3 సార్లు చూసాను. సో ఇది ఒకటి జాగ్రత్త రాసుకోండి. నాన్ ఎల్ అన్నప్పుడు ఇట్ ఈస్ నాయిస్ లెస్ క్యారెక్టరిస్టిక్స్, కానీ ఇక్కడ నాయిస్ అని ఉన్నది. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై స్ట్రాంగ్ ఎలక్ట్రిసిటీ అండ్ కరెంట్. అంతే కదా, ఏంటిది ఇట్ సెల్ఫ్ నాన్ ఎల్ మీనింగే నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్ అన్నట్టు. సో జాగ్రత్త చూస్తాం. సో ఎన్నైనా 10 క్వశ్చన్స్ అయినాయి. సో ఎవరికైనా డౌట్ ఉందా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్, ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ అన్లాక్ చేయండి, నేను మాట్లాడతాను. లేదు అని అంటే కొంచెం జూమ్ చేయండి. ఓకే ఓకే మందీప్, జూమ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా అది కాకుండా ఎవరికైనా డౌట్ ఉందా? ఇక్కడ వరకు ఓకేనా? బికాస్ రిమెంబర్ వన్ థింగ్, నాకు ఇవి పైన ఇది ఆన్సర్ అని చెప్పి ఇలా టిక్ చేసి వెళ్ళిపోవడము పెద్ద లెక్క కాదు. బట్ 10 minutes వీడియోని మనం 22 minutes, సారీ 10 questions ని 22 minutes తీసుకుంటున్నాం అంటే వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ మోర్ క్వశ్చన్స్. సో మందీప్, యూ వాంట్ టు టాక్ టు యూ, ఎవరైనా మాట్లాడాలనుకుంటే అన్లాక్ చేయండి, లేదు అని అంటే ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. సాయి చరణ్, సాయి సీతారాం. సో బ్యాచ్ 1కి, దీని తర్వాత బ్యాచ్ 2 వాళ్ళకు ఉంటుంది. ఎవరైనా మాట్లాడాలా? ఓకే అని అంటే ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. ఫైన్. యా నెక్స్ట్ యా ఇక్కడ ఏదో ఉంది, మెటమార్ఫిక్ రాక. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మెటమార్ఫిక్ రాక్స్ ఆర్ రాక్ దట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ న్యూ టైప్ ఆఫ్ రాక్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ప్రెషరే. అంతే కదా. సి మనకు ఫస్ట్ ఇగ్నియస్ రాక్స్ ఫామ్ అవుతాయి, దాని తర్వాత సెడిమెంటరీ రాక్స్, దాని తర్వాత మెటమార్ఫిక్ రాక్స్. సెడిమెంటరీ రాక్స్ అండర్ హీట్ ప్లస్ ప్రెషర్, చాలా హీట్ ఉన్న ప్రెషర్ ఫామ్ అయితే అది మెటమార్ఫిక్ రాక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇగ్నియస్ రాక్, సెడిమెంటరీ రాక్, మెటమార్ఫిక్ రాక్. ఓకే, మెటమార్ఫిక్ రాక్ ఇలా. ఓకే, ఏముంది ఇక్కడ? ది ఇంటెన్సివ్ స్ట్రెస్ అండ్ ప్రెషర్ కెమికల్ రియాక్ట్, ఇదే, దట్స్ ఇట్. నెక్స్ట్, the mineral that are present only in small quantities. Logicless question. సో ఆన్సర్ మాత్రం ఇది పెట్టేసుకోండి సార్. లాజిక్లెస్ క్వశ్చన్, ఇంకొంచెం ఉన్నది ఎక్స్టెన్షన్ ఆఫ్ ది క్వశ్చన్. యా, which one of those faults is uncommon in coal mines? సో కామన్ అన్నాడా? సో నార్మల్లీ మనకు ఇండియన్ కోల్ మైన్స్ లో ఎక్కువ సార్లు జరిగేది నార్మల్ ఫాల్ట్. అన్కామన్ అంటే రివర్స్ ఫాల్ట్, స్టెప్ ఫాల్ట్. వాట్ ఈస్ ది స్టెప్ ఫాల్ట్? ఒక నిమిషం ఆగండి, క్వశ్చన్ కరెక్టేనా? యా, త్రూ ఫాల్ట్ ఉంది, స్టెప్ ఫాల్ట్ ఉంది. ఓకే, సి ఇక్కడ కామన్ అనే వర్డ్ వస్తే నువ్వు రాయాల్సింది నార్మల్ ఫాల్ట్. అన్కామన్ వచ్చింది కాబట్టి నువ్వు రాయాల్సింది రివర్స్ ఫాల్ట్. ఓకే, రివర్స్ ఫాల్ట్ అంటే ఏంటిది? హ్యాంగింగ్ వాల్ పై నుండి ఫుట్ వాల్ కింద ఉంటుంది. హ్యాంగింగ్ వాల్, ఫుట్ వాల్. అదే నీకు నార్మల్ ఫాల్ట్ అయితే హ్యాంగింగ్ వాల్ కింద ఉండి ఫుట్ వాల్ పైన ఉంటుంది. ఓకే, చూసుకో. నెక్స్ట్ వీ హ్యావ్ 116. విచ్ క్లాస్ ఆఫ్ కోల్ బర్న్స్ ఇన్ బ్లూ ఫ్లేమ్? నార్మల్లీ కోల్ ఆట ఎప్పుడైతే బర్న్ చేస్తే అది బ్లూ ఫ్లేమ్ అవుతుందట. కింద ఉన్న దాంట్లోకి వెళ్ళి ఏది బెటరు? లిగ్నైట్, మనకు తెలిసిన ఆల్టర్నేటివ్ లిగ్నైట్, సబ్ బిటుమినస్, ఆంథ్రసైట్. బ్లూ కలర్ తో ఎక్కువ మండుతుందని అంటే దాని మీనింగ్ ఏంటి? అందులో కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉందని మీనింగ్. సో కింద ఉన్న దాంట్లోకి వెళ్ళి కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంది, ఆంథ్రసైట్ లోనే ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ థింగ్.
నెక్స్ట్ shales of shales are formed from the compaction of consolidation of shale shale limestone shale limestone. Yeah, we'll go with limestone. ఆల్రెడీ 119 క్వశ్చన్ మనకు సంబంధం లేని బట్ ఎగ్జామ్లో వచ్చిందని చెప్పి లైట్ తీసుకున్నాను. 120 కూడా. సో 121 ఫాసిల్స్ మోస్ట్లీ అవైలబుల్ ఇన్ ఫాలోయింగ్ రాక్స్. నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు నేను అక్కడ చెప్పాను, ఫాసిల్స్ అనే స్టోరీ వచ్చిందంటే అది ఓన్లీ రిలేటెడ్ టు ద సెడిమెంటరీ రాకే. దట్ ఈస్ ఓన్లీ సెడిమెంటరీ రాకే. ఓకే, ఫాసిల్స్ అంటే మీనింగ్ ఏంది ఇక్కడ? రిమైన్స్ ఆర్ ఇంప్రెషన్, గుర్తులు. ఇంప్రెషన్ అంటే గుర్తులు ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్. ఇంకా దీని గురించి ఇంకా డెప్త్ కావాలంటే మనం ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము, చూడండి. ఎంబెండెడ్ ఇన్ రాక్. రాక్లో ప్లాంట్ కానీ యానిమల్ కానీ రిమైన్స్, ఇంప్రెషన్స్ అంటే వాళ్ళ గుర్తులు ఇట్లా స్టక్ అయిపోవడం. కానీ మనకు అస్థి పంజరాలలో లైక్ బాడీ, డెడ్ బాడీ రాక్ మీద పెడితే అస్థి పంజరాలు మిగులుతాయి కదా, సో దాట్ అయిపోతే ఫాసిల్స్ అంటాం. సార్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ రాక్ అని అంటే సెడిమెంటరీ రాక్స్. ఓకే, నెక్స్ట్ సో 50 క్వశ్చన్స్ అయిపోయినాక నేను మాట్లాడతాను. ఎనీ బ్రేక్ ఇన్ ఎ రాక్ మాస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజు. ఎనీ బ్రేక్ ఇన్ ద రాక్ మాసా అంటే ఏంటిది? ఒక రాక్ ఉందట, ఆ రాక్ మాస్ని బ్రేక్ అయిందట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజెస్తో సంబంధం లేకుండా అది బ్రేక్ అయిందట. దాన్ని ఏమంటాం? ఫ్రాక్చర్స్. క్రాక్స్ అయితే అనలేము 100%. జాయింట్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ. అది ఫిజర్స్ అన్నా కూడా నీకు ప్రెషర్తో బయటికి రావడం. సో ఫ్రాక్చర్ ఇస్ యువర్ ఆన్సర్ సింప్లీ. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్కి మనం ఎక్కువ టైం పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే రిపీటెడ్గా వాటి నుంచి వస్తాయి కాబట్టి వీటికి పెద్ద ఉండదు. క్వశ్చన్ చూడండి ఒకసారి. కన్సిడరింగ్ లాంగ్ వాల్ మైనింగ్ ఆఫ్ కోల్, ఐడెంటిఫై ద స్టేట్మెంట్ అప్లికేబుల్ టు ది అడ్వాన్సింగ్ మెథడ్. ఒక నిమిషం, దీని బిఫోర్ నేను ఇంటర్ఫేస్ నాకు వేరే ఉంటుంది. లైక్ ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఎలా మీకు కనిపిస్తున్నాయో నాకు అలా కనిపిస్తుంది. ఇన్ కేస్ నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్ వస్తే చాట్లోగా మెసేజ్ పెట్టకుండా నన్ను అబ్జెక్ట్ చేయండి. మీకు తెలుసు అక్కడ ఏం ప్రెస్ చేస్తే ఆబ్జెక్ట్ అవుతుందో తెలుసు నేను, సో దట్ నాకు నోటిఫికేషన్ వస్తుంది ఈ పర్సన్ డౌట్ ఉందని చెప్పి నేను అప్పుడు అన్లాక్ చేస్తాను మిమ్మల్ని. ఎందుకంటే మీరు చాట్లో మెసేజ్ చేసేది నాకు ఇప్పుడు కనిపించవు, నేను మళ్ళీ ముందుకు వచ్చినాక కనిపిస్తాయి కాబట్టి. కన్సిడరింగ్ లాంగ్ వాల్, ఐడెంటిఫై ద స్టేట్మెంట్ అప్లికేబుల్ టు ద అడ్వాన్సింగ్ మెథడ్ అంటే ఏంటిదట? సో మనకు 2 రకాలు ఉంటుంది. ఒకటి అడ్వాన్సింగ్, రీట్రీటింగ్. అడ్వాన్సింగ్ అంటే ఏంటిది? ఆ వర్జిన్ సీమ్ని నువ్వు ముందు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటా కోల్ని వెనుక తీసుకురావడము. సెకండ్ థింగ్ ఏంది? లాస్ట్ కాలం ఆఫ్ ద డిస్ట్రిక్ట్ దాకా పోయి నువ్వు వెనక నుంచి ఇలా రావడం. ఈ రెండింటికి వెళ్ళి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ దాంట్లోకి వెళ్ళి అడ్వాన్సింగ్ అయ్యే దాంట్లోకి వెళ్ళి ఎర్లీ ప్రొడక్షన్ వస్తుంది, అంతే కదా. నువ్వు వెంటనే నువ్వు ఏంది ఈ వర్జిన్సీని వెంటనే టచ్ చేస్తున్నావు కాబట్టి కింద పడింది కోల్ని మొత్తం తీసుకెళ్తావు. అంటే ఎర్లీ ప్రొడక్షన్ అనేది ఎందుకు పాసిబుల్ అవుతుంది? అడ్వాన్సింగ్ లో పాసిబుల్ అవుతుంది. సో వారు అడిగేది కూడా అంతే, ఈజీ మెయింటెనెన్స్ ఇన్ ద గేట్ రోడ్స్. ఇది గ్రేట్ కాదు, గేట్, జిఏటి, గేట్ రోడ్స్. సో గేట్ రోడ్స్ వచ్చేసి ఇది కాదు. గేట్ రోడ్స్ అనేది మన రీట్రీటింగ్ అయ్యాక వచ్చేది. సుపీరియర్ వెంటిలేషన్ అసలు కానే కాదు. అడ్వాన్సింగ్ అయ్యేటప్పుడు నీకు వెంటిలేషన్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే నువ్వు ఇక్కడ దాకా టచ్ చేస్తే ఇక్కడ దాకానే వెంటిలేషన్ వస్తుంది, ఇక్కడ దాకా పోయినాక ఈ దాకా వస్తుంది, ఈ దాకా పోయినాక ఈ దాకా వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఏంటిది? ప్రయర్ నాలెడ్జ్ ఆఫ్ జియాలజికల్ డిస్టర్బెన్స్. నో, నీకు ముందు తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ దాకా వెళ్ళాక 20 meters దాకా వెళ్ళాక 30-40 meters దగ్గర నీకు ఎట్లుందో ఇన్ఫర్మేషన్ తెలీదు. సో యువర్ ఆన్సర్ ఈస్ దిస్, ఎర్లీ ప్రొడక్షన్. ఓకే, నేను చెప్పాను సేమ్ ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, ట్రిబ్యూటరీ ఏరియా వచ్చినప్పుడు నేను చాలా బాగా చెప్పాను. అంటే ఐ మీన్ మీకు ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్పాను. మీకు ఫార్ములా, మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు.
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇది ట్రిబ్యూటరీ ఏరియాకి. ఒకవేళ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇలా రాసుకోండి, 1 మైనస్ ఏ స్క్వేర్ బై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమడుగుతున్నాడు, మళ్ళీ మీకు ఒకటి చెప్పాను నేను ఆల్రెడీ అక్కడ మన క్లాస్ డిస్కస్ చేసేటప్పుడు, ఎక్కడైతే మీకు వాట్ సెంటర్ టు సెంటర్ అని చెప్పి కనిపిస్తుందో, సెంటర్ టు సెంటర్ అని చెప్పి కనిపిస్తుందో అది నీకు పిల్లర్ సైజ్, అదే బోడాం పిల్లర్ ప్యానల్ సైజ్ కాదు, అది ప్యానల్ సైజ్ కాదు మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 మీటర్స్ అనేది ప్యానల్ అని చెప్పి 30+4 హోల్ స్క్వేర్ అని చెప్పి మనం వేసుకుంటాం, అది తప్పు. ఎప్పుడైతే నీకు సెంటర్ టు సెంటర్ కనిపిస్తుందో ఇందులో మనకు గ్యాలరీ విడ్త్ ఆల్రెడీ ఉన్నది అని చెప్పి చెప్తుండు. అంటే ఏంటిది, 30 - 4 ఎంత, 26. ఇప్పుడు ఏ అనేది 26, బి అనేది 4, 26 + 4 హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎంత, 26 హోల్ స్క్వేర్. అంతే తప్ప ఒకవేళ ఇక్కడ నీకు సెంటర్ టు సెంటర్ అని చెప్పి నీకు మెన్షన్ చేయలేదు, మెన్షన్ చేయకపోతే నువ్వేం వేసుకుంటావు అప్పుడు, 30 + 4 హోల్ స్క్వేర్ మైనస్ 30 హోల్ స్క్వేర్. కానీ నీకు ఇక్కడ సెంటర్ టు సెంటర్ అని చెప్పి మెన్షన్ చేశాడు కాబట్టి ఇది నీకు ఆన్సర్. సాల్వ్ చేస్తే నీకు ఆన్సర్ వచ్చేసి 224 వస్తుంది. టు బి స్పీకింగ్ ఫ్రాంక్లీ, ఈ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయలేకపోయినా కూడా నీ ఆన్సర్ 20, ఒకవేళ 224 ఉంటే అంటే మీరు గుర్తుపెట్టేసుకోండి, క్వశ్చన్ పేపర్ మీకు జేఎంఈటీ లెవెల్లో కొత్తగా క్వశ్చన్ తయారు చేయడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపియరు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్నదే దాన్నే మనకి ఇస్తాడు. ఇప్పుడు ట్రిప్ కొడితే ఈ ట్రిబ్యూటరీ ఏరియా మీద మనకు ఒక 12 నుంచి 13 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ ఏకే గోరే ఎన్సీడీ జీకే ప్రధానం. అందులో ఇది ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ ఇచ్చేస్తాడు. చూడండి నెక్స్ట్, కెప్స్ ఆర్ నెసెసరీ ఇన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేజ్. కెప్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కేజ్ బైండింగ్. యా, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది ఎస్ఎస్ఆర్ అనేది సిస్టమాటిక్ సపోర్ట్ రూల్స్ అని మీకు తెలుసు. ఇంకొకటి ఇక్కడ రాసేది వార్డ్ స్కామ్, స్టార్టా కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ప్లాన్. చాలా 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 ఇంపార్టెంట్. ఇది అకార్డింగ్ 2017 సిఎంఆర్ ప్రకారం కొత్తగా యాడ్ అయిన థింగ్ అది. సో ఇక్కడ ఎక్కడైతే ఎస్ఎస్ఆర్ వచ్చారో దీన్ని దానికన్నా ఇది ఇచ్చే ఛాన్సే ఎక్కువ ఉంటుంది మనకి ఎగ్జామ్లో ఇవ్వాలనుకుంటే. స్ట్రాటా కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ప్లాన్. ఓకే, ఇంకొకటి మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఓకే ఎవరికి డౌట్, లైక్ మందీప్, ఒక నిమిషం చెప్పు మందీప్. మందీప్ చెప్పు. అంటే మానిటరింగ్ ప్లాన్ కదా, నేనేం రాసిన, మేనేజ్మెంట్ అని రాపించానా, ఒక్క నిమిషం. మానిటరింగ్ నేను చేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇంకేముందా? ఓకే, అంతే అన్నంత. సారీ, ఇది మేనేజ్మెంట్ కాదు, స్టార్టా కంట్రోల్ అండ్ మానిటరింగ్ ప్లాన్. యా, స్టార్టా కంట్రోల్ అండ్ మానిటరింగ్ ప్లాన్. నెక్స్ట్ వీ హ్యావ్, యా, ఇక్కడ మన అడిగిన క్వశ్చన్ చూడండి, వై డయాగ్నల్ లైన్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ ఫాలోడ్ ఇన్ బోర్డ్ అండ్ పిల్లర్. మీకు ఆల్రెడీ తెలుసు, డయాగ్నల్ లైన్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ గురించి మనకు 1/2 అవర్ కన్నా ఎక్కువ వీడియో ఉంది. సో అంటే డయాగ్నల్ లైన్ కాదు, సారీ, లైన్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ గురించి మనకు 1/2 అవర్ 40 minutes వీడియో ఉంది. సో ఎలా ఉంటుందంటే సింపుల్గా ఇంకో విధంగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎక్స్ట్రాక్షన్ ఎలా చేస్తారని చెప్పి 1 2 3 4 5 6, నెక్స్ట్ ఇక్కడ 2 3 4 5 6 7 3 4 5 6 7 8 4 5 6 7 8 9 లలా 1. ఇది డయాగ్నల్ లైన్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్. 3 మూళ్ళు ఇక్కడ ఉన్నది, 4 మీద నుంచి పోతుంది, 5 మీద నుంచి పోతుంది. ఈ టైప్ ఆఫ్ ద ఎక్స్ట్రాక్షన్ మనం డయాగ్నల్ లైన్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ అంటాము. చాలా క్లారిటీగా మనం అక్కడ ఆల్రెడీ చేసాము. సో డయాగ్నల్ లైన్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ని బోర్డ్ అండ్ పిల్లర్ లో యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇట్ విల్ కంట్రోల్ గ్యాస్, ఏముంది, గ్యాస్ ఉంది, ఫైర్ ఉంది, వెంటిలేషన్ ఉంది, రూఫ్ ఉంది, రూఫ్
ఎందుకంటే ఇక్కడ పీరియాడిక్ ఫాల్ అని రాసిన ఈ క్వశ్చన్ రాసుకున్నప్పుడు ఇది ఒకటి యాడ్ చేసుకోండి. పీరియాడిక్ రూఫ్ ఫాల్ విల్ టేక్ ప్లేస్. ఓకే, డయాగనల్ లైన్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ వల్ల పీరియాడిక్ రూఫ్ ఫాల్ జరుగుతుంది. సో ఇక్కడ టు కంట్రోల్ రూఫ్ అని చెప్పి పెట్టేసుకోండి. నెక్స్ట్, రిమోట్లీ ఆపరేటెడ్ ఎల్హెచ్డిస్. ఎల్హెచ్డిస్ అంటే మీ అందరూ తెలుసు, లోడ్ హాల్ డంప్, అంతే కదా. ఏమడుగుతున్నాడు, రిమోట్లీ ఆపరేటెడ్ ఎల్హెచ్డిస్ అనేది యూజ్డ్ ఇన్ ఎక్కడెక్కడ యూజ్ అవుతారు అని. రూమ్ అండ్ పిల్లర్లో చేయం, లాంగ్ వాల్లో అసలే చేయం, ఎల్హెచ్డిస్ యూజ్ చేయం, బోర్డ్ అండ్ పిల్లర్లో కూడా యూజ్ చేయం. ఐ విల్ గో విత్ బ్లాస్టింగ్ గ్యాలరీ. బ్లాస్టింగ్ గ్యాలరీ అండ్ రూమ్ అండ్ పిల్లర్ కూడా కావచ్చు, బట్ గో ఫర్ బ్లాస్టింగ్ గ్యాలరీ. ఒక నిమిషం, బ్లాస్టింగ్ గ్యాలరీ. ఓకే, రూమ్ అండ్ పిల్లర్లో మనం యూజ్ చేస్తాం, ఏది ఎల్హెచ్డిస్ రూమ్ అండ్ పిల్లర్లో యూజ్ చేస్తాం, కానీ అది రిమోట్లీ ఆపరేటెడ్ అనేది నేను చూడలేదు ఎప్పుడు. బికాస్ లైక్ నో రూమ్ అండ్ పిల్లర్లో మనం చూడలేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్, నేను అందుకే చెప్తున్నాను, క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. వాడు ఏమంటున్నారు నార్మల్లీ, ఇక్కడ నాట్ అన్ ఎంట్రీ అని అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎంట్రీ టు ది మైన్? గ్యాలరీయా, అడిటా, షాఫ్టా, ఇంక్లైనా? ఈ నాలుగు మనకు లోపలికి పోవాల్సిన దారిలే, కానీ ఈ నాలుగిట్లకి వెళ్ళి నాట్ అన్ ఎంట్రీ టు ది మైన్ అని అన్నాడు. ఎంట్రీ టు ది మైన్ అంటే ఏంటి నార్మల్లీ? ఈ గ్యాలరీ అనేది నేను ఎక్స్ట్రాక్షన్ చేసుకున్నాక ఎక్కడో లోపల గ్యాలరీగా ఫామ్ చేసుకుంటా. ఈ మైన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక అంటే ఎంట్రెన్స్ దగ్గర నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకుని లోపలికి వెళ్ళగా ఎక్కడో గ్యాలరీ లాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటా. కానీ అడిట్ ఈజ్ ఏ ఓపెనింగ్, అడిట్ ఈజ్ ఏ డైరెక్ట్ ఓపెనింగ్. షాఫ్ట్ అనేది కూడా నీకు ఓపెనింగ్ నుంచి డైరెక్ట్ లోపలికి వెళ్తాం. ఇంక్లైన్ కూడా నువ్వు ఓపెనింగ్ దగ్గర నుంచి ఇలా వెళ్తాం. బట్ గ్యాలరీ అనేది ఎక్కడో లోపల ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎంట్రీ టు ది మైన్ అంటే గ్యాలరీ. సో యువర్ ఆన్సర్ ఈస్ గ్యాలరీ. నెక్స్ట్, సబ్ పార్ట్ ఆఫ్ ద మైన్. సబ్ పార్ట్ ఆఫ్ ఎ మైన్ అంటే ఏంటిది? మైన్లో సగం పార్ట్ని, లైక్ ఇప్పుడు ఒక బోర్డ్ అండ్ పిల్లర్లో బోర్డులో ఇట్లా పిల్లర్లు ఉండి ఇలా ఉంటే దీన్ని సబ్ పార్ట్, సగం చేస్తే దాని అంటే ప్యానల్. మైన్ ఈస్ డివైడెడ్ ఇంటూ ప్యానల్స్, కంపల్సరీ ప్యానల్. యా, ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, బికాస్ మీ ప్రాబ్లమ్స్ కొన్ని కష్టం అనుకుంటాయి కాబట్టి. ది ఫాలోయింగ్, ఇక్కడ ఏం అడిగాడు అండి, వాల్యూమ్ ఆఫ్ ద ఓబీ అని అడిగాడు. ఇక్కడ చూడండి, ఓపెన్ క్యాస్ట్ లో ఓబీ ఇచ్చాడు, ఓబీ పారామీటర్స్ ఇచ్చేసి వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమని అంటే వాల్యూమ్ ఆఫ్ ఓబీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాల్యూమ్ ఆఫ్ ఓబీ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఇంటూ బర్డన్ ఇంటూ స్పేసింగ్ ఇంటూ నెంబర్ ఆఫ్ హోల్స్. ఓకే, హైట్ ఎంత 12 మీటర్స్, బటన్ ఎంత ఇచ్చాడు 1. ఇక్కడ స్పేసింగ్ అంటే ఏంటిది 1.5 బటన్ అన్నాడు, అంటే 1.5 ఇంటూ 1. ఇక్కడ 2 ఉంటే నీ వాల్యూ చేంజ్ అవుతుంది మళ్ళీ. సో ఇక్కడ 1.5 ఇంటూ నెంబర్ ఆఫ్ హోల్స్ ఏంది 20. సో సాల్వ్ చేయండి, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఎన్నో క్వశ్చన్ అసలు? సాల్వ్ చేయండి ఒకసారి, ఆన్సర్ ఎంత వచ్చింది? మన ఆప్షన్లో ఉందా? యా, 12 ఇంటూ 1 ఇంటూ 1.5 ఇంటూ 20. సో యువర్ ఆన్సర్ విల్ బి 360 మీటర్ క్యూబ్. ఇక్కడ మీటరు, మీటర్, మీటర్, మీటర్ క్యూబ్. ఓకే, సో ఒకటైతే నేను చెప్పగలుగుతాను, ఇన్ కేస్ మీకు ప్రాబ్లమ్ సాల్వ్ ఏదో అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం పౌడర్ ఫ్యాక్టర్లో ఏదో వచ్చింది, అసలు అది ఏ విధంగా సాల్వ్ చేయాలో మీకు ఉద్దేశం లేనప్పుడు కొన్ని ట్రిక్స్ ఉంటాయి. అంటే నీకు ఆన్సర్ 100% కరెక్ట్ వస్తుందని చెప్పి నమ్మకం లేదు, కానీ
ఏది పెట్టకుండా ఏదోటి పెట్టుడు నయం కదా. సో నేను అలా మీకు చెప్తాను టిప్స్ కొన్ని. బికాస్ ఇప్పుడు రెస్పిరేటరీ కోఎఫిషియంట్ అని చెప్పి మిమ్మల్ని ఎప్పుడైనా క్వశ్చన్లో ఎగ్జామ్లో అడిగితే మీరు అసలు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి రానప్పుడు మీరు ఆప్షన్లో 0.98 అని చెప్పి ఎక్కడ ఉందని చెప్పి ఎత్తుక్కోవాలి. అలా కొన్ని టిప్స్ ఉంటాయి. 0.98. ఓకే. ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ సర్ఫేస్ మైన్ డెవలప్మెంట్ బాక్స్ కట్, యా ఇది తెలుసు మీకు. బాక్స్ కట్ ఈస్ ద ఇనిషియల్ కట్ మేడ్ టు ఓపెన్ ఏ డిపాజిట్. ఓకే, ఇనిషియల్ కట్ మేడ్ టు ఎంటర్ ద డిపాజిట్. Next, identify the report which deals with the periodical medical measures to see. To be speaking frankly, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయలేము. ఎందుకు ఏం చేయలేదంటే ఇక్కడ ఏం అడుగుతున్నాడు మనం ఇప్పుడు, విచ్ డీల్స్ విత్ ద పీరియాడికల్ ఎన్విరాన్మెంటల్ మెజర్స్ టు క్యారీ అవుట్ ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ ఆపరేషన్స్. ఓపెన్ క్యాస్ట్ ఆపరేషన్స్ నేను చేసుకుంటున్నా. ఏంటిది, ఓపెన్ డిపాజిట్ ఓపెన్ చేసుకున్నా, లోపలికి 300 మీటర్స్ డెప్త్ దాకా వెళ్ళిపోయా. నా టాస్క్ ఏంది, ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ నుంచి ఏంటిది, నువ్వు ఎంత ఓపెన్ చేసినా కూడా చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ మాత్రం కాపాడుకుంటూ రావాలి. సో దాని యొక్క చేసే థింగ్ ఎవరనంటే ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్. నెక్స్ట్ ఈఏఏ డిపార్ట్మెంట్, ఫీజిబిలిటీ రిపోర్ట్, డీటెయిల్ రిపోర్ట్. ఈ 4 డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ కావాల్సిందే 100%. బట్ వీని ప్రాస్పెక్టింగ్ వేళ వీడు ఏమంటుందంటే పీరియాడికల్ ఎన్విరాన్మెంటల్ మెజర్స్ అంటే ఏంటిది, పీరియాడికల్ ఎన్విరాన్మెంటల్స్ అంటే ఏంటిది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 సంవత్సరాలు అని చెప్పి నేను ఈ మైండ్ లైఫ్ అని అనుకుంటే పీరియాడికల్లీ 2 సంవత్సరాలకు ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి, 2 సంవత్సరాలు, లేకుంటే 5 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలు, ఇట్ డజంట్ మ్యాటర్. పీరియాడికల్ అంటే నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్విరాన్మెంటల్ ఎట్లా ఉందని చెప్పి అబ్జర్వ్ చేసుకొని నీకు ఆ రిపోర్ట్ వేరే వాళ్ళకు పంపించాలి. అలా చూసుకుంటే ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది వెంటనే చెయ్యదు. ఐ మీన్ ఇట్ విల్ డూ హిస్ వర్క్ బిఫోర్ ఓపెనింగ్ ఆఫ్ ద మైన్. బిఫోర్ ఓపెనింగ్ ఆఫ్ ద మైన్నే నువ్వు ఇంత ఏరియాని ఓపెన్ చేస్తున్నావు కాబట్టి, నువ్వు ఇక్కడ ఉన్న ప్లాంట్స్ ని, ట్రీస్ ని అన్ని తీసేస్తున్నావు కాబట్టి, నాకు ఇక్కడ డస్ట్ రైజ్ అయిపోతుంది కాబట్టి, ఇక్కడ నాకు నష్టం జరుగుతుంది కాబట్టి, ఈ నష్టాన్ని నువ్వు ఎక్కడ నాకు కూర్చుతున్నావు, లైక్ ఏంటిది, ఎక్కడ నువ్వు నాకు రీప్లేస్ చేస్తున్నావు అని చెప్పి చూపించాలి. ఏది, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ లో. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏంటిది, ఇక్కడ మీనింగ్ అసెస్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, పీరియాడికల్లీ. అసెస్మెంట్ అంటే ఏంటిది, చెక్ చేయడం, ఫ్రీక్వెంట్ గా చెక్ చేయడం అన్నట్టు. సో యువర్ ఆన్సర్ ఈస్ ఈఐఏ. బట్ మనం మోస్ట్లీ ఇలాంటి క్వశ్చన్స్ రావు, జస్ట్ ఇక మనకు లైక్ ఈసెట్ కాబట్టి ఇలా వస్తాయి పిస క్వశ్చన్లు కొన్ని. బట్ చూడండి ఇక్కడ ఈ అబ్రివేషన్స్ ఇంపార్టెంట్ మనకు. ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అలా. ఓకే, నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రాంగ్ స్టేట్మెంట్. ఈ కింద ఉన్న దాంట్లోకి వెళ్ళి రాంగ్ స్టేట్మెంట్ ఏదట చూడండి ఒకసారి. ఏంటి రాంగ్ స్టేట్మెంట్ చూడండి. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 holes ఇన్ ఎ రో. ఈయన అనమాట ఇది స్టెమ్మింగ్ అట. మనకు డిస్టెన్స్ బిట్వీన్ ద 2 holes ఇన్ ఎ రో అంటే ఏంటిది, స్పేసింగ్, నాట్ స్టెమ్మింగ్. ఓకే, సో ఇక్కడ ఐడెంటిఫై అయిపోయింది. సో చూడండి, నెక్స్ట్ సో మనకి ఇది సిఎంఆర్లో, సారీ మీ వాల్యూమ్లోనే ఉంటుంది. లైక్ జాగ్ హ్యామర్ డ్రిల్ మిషన్ రిక్వైర్డ్ టు ఎక్స్టర్నల్ ప్రెషర్ 6 kgf. ఇది చూడండి ఒకసారి. సో టు బి స్పీకింగ్ ఫ్రాంక్లీ, ఇది నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ మాకు గేట్లో కానీ ఎంజిటీలో కానీ ఈ లెవెల్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. లైక్ ఏంటంటే వాళ్ళు ఒక డ్రిల్లింగ్ ప్యాటర్న్ ఇచ్చేసి ఈ డ్రిల్లింగ్ ప్యాటర్న్ ఏంటిదని అడుగుతారు. ఈ డ్రిల్లింగ్ ప్యాటర్న్ ఏంటిదని అడిగినప్పుడు ఎలా అబ్జర్వ్ చేయాలి, ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి చూడండి ఒకసారి. ఈ 0 ఓకే, ఈ 0 పక్క పెట్టేసేయండి. నెక్స్ట్ ఏమో ఇస్తున్న నెంబర్స్ ప్యారలల్ ఉన్నాయో చెక్ చేసుకోండి. 0, 25, 25, 25, 25. ఓకే, నెక్స్ట్ ఏముంది 50, 50, 50, 50. నెక్స్ట్ ఏముంది 75, 75, 75. ఈ డ్రిల్లింగ్ ప్యాటర్న్ ఏంటి చూడండి ఒకసారి. ఇది వీ కట్టే కదా, ఇదైతే వీ కట్టే కదా, ఇది ఎక్స్టెండెడ్ వీ కట్టే కదా. కానీ ఇక్కడ ఏంటిదంటే ఇది ట్రయాంగిల్, సారీ ఇది రెక్టాంగిల్ షేప్ లో ఉంది. ఇక్కడ చూడండి, రెక్టాంగిల్
యాంగిల్ షేప్లో ఉంది. యా, మాట్లాడతాను. ఒక 5 క్వశ్చన్స్ కానీ ఐ విల్ టాక్ టు యూ. ఎవరో నాకు తెలియదు, మాట్లాడదాం. సో ఇది చూడండి, ఈ పక్కకి ఇలా రాసుకోండి. ఇంకోటి, ఒకవేళ నీకు షేప్ ఇలా వస్తే చూద్దాం. ఆర్య చెప్పార్య. ఏమంటున్నాడు? ఏదో కరీంనగర్ యాక్సిడెంట్ ఏదో అంటాను ఆర్య మాట్లాడేటప్పుడు. ఓకే, ఇది స్క్వేర్ వి ఇలా వస్తే, ఒకవేళ షేప్ వచ్చేసి ఇలా వచ్చేస్తే ఇది స్టాగర్డ్ వి, ఇది స్టాగర్డ్ వి కట్. వి కట్ అనేది కన్ఫామ్, ఈ షేప్ను బట్టి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఒకవేళ సేమ్ ఇదే విధంగా ఇలా వస్తే మీకు అది రెక్టాంగులర్ వి. సో మీకు అర్థమైపోతుంది. ఇక్కడ నెంబర్ చూడండి, ఇక్కడ 25 25 25 ఉంది, ఇది వి కట్. ఓకే, నెక్స్ట్ ఏంటిది? ఈ 50 50 50, ఇది కూడా విఏ, ఇది కూడా విఏ అవుతుంది. ఓకే, ఎక్స్టెండెడ్. ఎందుకంటే అదేంటి సార్ ఇక్కడ ఇట్లా మీరు తిప్పారని అంటే, ఒకసారి కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, ఇది ఒక కడ కలుస్తుంది మీకు, ఇలా ఇలా కలుస్తుంది. 100 ఉంటే 100. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి క్వశ్చన్. ది కరెక్ట్ ఆర్డర్ ఫర్ రీక్లమేషన్ ప్రాసెస్. రీక్లమేషన్ అంటే తెలుసు, రీహాబిటేషన్ అన్న రీక్లమేషన్ అంట ఒకటే. క్లోజింగ్ ఆఫ్ మైన్, క్లోజింగ్ ఆఫ్ మైన్ అంతే కదా. నేను ఓపెన్ క్యాష్ని 20 సంవత్సరాలకు లీజు తీసుకున్నా, 20 ఇయర్స్కి నాకు కావాల్సిన ఓవర్ మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నా, దాని తర్వాత నా పని రీక్లమేషన్ చేయాలి, క్లోజింగ్ చేయాలి. ఇప్పుడు ఏమంటున్నారు? ద కరెక్ట్ ఆర్డర్ ఫర్ రీక్లమేషన్. రీక్లమేషన్ చేసే ప్రాసెస్, కరెక్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. బ్యాక్ ఫిల్లింగ్, అన్ని బ్యాక్ ఫిల్లింగ్ ఉంది. ఓకే, నెక్స్ట్ సర్ఫేస్ స్టెబిలైజేషన్, రిగ్రేడింగ్, రీస్టోరేషన్. రీస్టోరేషన్ కూడా కంప్లీట్. ఓకే, బ్యాక్ ఫిల్లింగ్, సబ్సర్ఫేస్ డోజింగ్, రీవెజిటేషన్, సబ్స్టేషన్, రీస్టోరేషన్ అండ్ రీక్లమేషన్. ఒకసారి చూడండి ఏ ఆన్సర్ కరెక్ట్ అయి ఉంది అంటుంది, కరెక్ట్ ఏదై ఉంటుందని చెప్పి ఒకసారి గెస్ చేయండి. అన్నీ కరెక్టే ఉన్నాయి దాదాపు, కానీ తేడా ఎక్కడ వస్తుందంటే బ్యాక్ ఫిల్లింగ్ ఓకే, స్టెబిలైజేషన్. సో గ్రేడింగ్ చేయాలి ఫస్ట్. యా, ఇక్కడ గ్రేడింగ్ చేయాలి ఫస్ట్. బ్యాక్ ఫిల్లింగ్ ఫిల్ చేయాలి, రీగ్రేడింగ్ లెవెల్ చేయాలి, స్టెబిలైజేషన్ స్ట్రెంగ్త్ తీసుకురావాలి, రీవెజిటేషన్ చెట్లు పెట్టాలి, రీస్టోరేషన్. మంచిగా చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నానంటే, ఈ ఫస్ట్ కేసులో బ్యాక్ ఫిల్ చేస్తావట. నువ్వు ఓపెన్ చేసిన పిట్టు మొత్తాన్ని ఫిల్ చేసినావు. ఫిల్ చేశాక ఇక్కడ సర్ఫేస్ స్టేబిలైజేషన్ అంటే ఏంటిది? ఒత్తడం, లైక్ గ్రేడింగ్ చేస్తాం. ఫస్ట్ లెవెలింగ్ చేశాక దాన్ని గట్టిగా కాంపాక్ట్ చేస్తాం ఇలా. సో యువర్ ఆన్సర్ ఇస్ దిస్, రీవెజిస్ట్రేషన్. Which among the following is not affected by proper fragmentation of rock? Fragmentation of the rock ne correct dentano charge of follow explosive exploder, correct type of the exploder, not affected by correct type of the exploder. Okay, యా కోసం ఈ 147 క్వశ్చన్ చూడండి. థియరిటికల్ కెపాసిటీ ఆఫ్ ద బకెట్ వీల్ ఎక్స్కవేటర్. సో మీకు ఇది తెలీదు, ఇది డైరెక్ట్ మనకు ఒక స్పెసిఫైడ్ టెక్స్ట్ బుక్లో నేను నిన్ననే చూసాను. వీల్ ఆర్పిఎం ఇంటూ నెంబర్ ఆఫ్ బకెట్స్ ఇంటూ బకెట్ కెపాసిటీ. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకు మోస్ట్లీ రావు, బట్
మనం ఎప్పుడు కూడా టఫ్ ఉండేటట్టే ప్రిపేర్ అవ్వాలి. ఈజీగా ఉండేటట్టు ప్రిపేర్ అయితే మనకు సెట్ కాదు. సో 148 క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అసలు మనల్ని? క్వశ్చన్ చదవండి. మనం ఫైండ్ అవుట్ చేయమన్నది పవర్ ఫ్యాక్టర్ కదా, పవర్ ఫ్యాక్టర్ అది ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసింది ఏంది స్టోరీ, టన్స్ పర్ కేజీ ఆర్ కేజీ పర్ టన్, అంతే కదా. అమౌంట్ ఆఫ్ కోల్ ఎక్స్ట్రాక్టెడ్ బై అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ యూజ్ చేయడు అంటే ఏంటిది, ఈ పర్టికులర్ ఏరియాలో దీన్ని ఈ 5 మీటర్స్ ఏరియా ఉన్న కోల్ని, వర్జిన్ కోల్ని దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి నాకు ఎన్ని కేజీలు ఆఫ్ ఎక్స్ప్లోజివ్ అనేది అవసరం పట్టింది అంటే ఏంటిది, ఇక్కడ 5 టన్ ఆఫ్ ద బొగ్గుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఎన్ని టన్నులు ఆఫ్ ద ఎక్స్ప్లోజివ్ అనేది యూజ్ అయింది అనేది మనకు పౌడర్ ఫ్యాక్టర్. సో పౌడర్ ఫ్యాక్టర్ మనకు తెలిసింది ఏంటంటే టన్స్ పర్ కేజీలో ఉంటుంది. సో టన్ అనేది ఎక్కడ వస్తుంది చూడండి ఒకసారి. సో ఇక్కడ అండ్ ఓపెన్ క్యాస్ట్ మైన్ యూజ్డ్ 200 కిలోల ఎక్స్ప్లోజివ్ యూజ్ చేశాడట. అంటే ఏంటిది, కింద వస్తుందా పైన వస్తుందా? 200 కిలోలు, ఆల్రెడీ కేజెస్ ఉన్నాయి కాబట్టి 200 కిలోలు ఎక్స్ట్రాక్ట్ చేశాడు. నెక్స్ట్ ఏంటిది, స్పేసింగ్ బర్డన్, స్పేసింగ్ ఎంత పెట్టుకున్నాడట, 2 మీటర్లు పెట్టుకున్నాడట. బర్డన్ ఎంత, 2.5 మీటర్లు పెట్టుకున్నాడు. బెంచ్ హైట్ ఎంత అట, 7 మీటర్లు ఉన్నదట. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ ద కోల్ ఎంత ఉందట, 1.2 టన్స్ పర్ మీటర్ క్యూబ్ ఉంది. నెక్స్ట్ ఏంటిది, ఇంకేమైనా ఇచ్చాడా పారామీటర్, ఇఫ్ దెర్ ఆర్ 25 హోల్స్ అని అన్నాడు, 25 హోల్స్ ఉన్నదట, 25 హోల్స్ ఉన్నది. ఇప్పుడు చూడండి ఒకసారి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి, నేను చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు బ్లైండ్ గా రాకపోయినా కూడా మీరు ఏ విధంగా చేయొచ్చు అంటే, ఇది మీటరు, ఇది మీటరు, ఇది మీటరు, ఇక్కడ ఏంటిది మీటర్ క్యూబ్ అని ఉన్నది. అంటే ఏంటిది, ఇది ఇక్కడ మీటర్ క్యూబ్ అవుద్ది. ఈ మీటర్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే మన మిగిలింది ఎంత, టన్ మిగులుతుంది ఇక్కడ. సో ఇలా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. 2 మీటర్స్ 2.5 7 ఇంటూ 1.5 ఇంటూ 25 బై 200 చేస్తే నీకు వచ్చేస్తుంది ఆన్సర్. సో చూడండి ఒకసారి ఎంత వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, నేను ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైక్ మెథడ్స్ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం కాకపోతే. బట్ మన మెథడ్స్ లో అడిగే క్వశ్చన్లు చాలా తక్కువ. పౌడర్ ఫ్యాక్టర్ మీద ఒకటి, నెక్స్ట్ ఇంత ముందు అడిగిన క్వశ్చన్ ఒకటి, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హెడ్డింగ్స్ రిక్వైర్డ్, నెంబర్ ఆఫ్ కోల్ ఫేజ్, మినిమం నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎంత, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎంత, తిప్పి కొడితే మనకు ఒక 5-6 రకాలే ఉంటాయి. అవి బేసిక్ లెవెల్ జేఎంఈటీ వరకు చాలా ఎక్కువ. సో అవి మాత్రం ఇగ్నోర్ చేయకండి, ఓకే. సో ఇది అవసరం లేదు. నెక్స్ట్ రాక్ మాస్ రేటింగ్ డస్ నాట్ మేక్ యూజ్ ఆఫ్, మీకు ఆల్రెడీ మీకు చెప్పాను ఒకసారి, రాక్ మాస్ రేటింగ్లో ఆర్ఎంఆర్, రాక్ మాస్ రేటింగ్ అంటే ఆర్ఎంఆర్ఏ కదా, ఆర్ఎంఆర్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే లేయర్ థిక్నెస్, స్ట్రక్చరల్ ఫీచర్స్, రాక్ వెదరబిలిటీ, compressive strength of rock, ground water condition. ఓకే, ఇప్పుడు వాడు ఏమడిగాడు, ఆర్ఎంఆర్ లో ఈ కింద ఉన్న దాంట్లోకి వెళ్ళి ఏది ఇంక్లూడ్ కాదని అడిగాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ ద రాక్ ఉంది ఆల్రెడీ. నెక్స్ట్ ఏంటిది, డ్రిల్ హోల్ క్వాలిటీ ఇందులో వచ్చేస్తుంది, ఇలా ఇందులోనే వస్తుంది, కంప్రెసివ్ స్ట్రెంత్లోనే వస్తుంది. షియర్ స్ట్రెంత్ ఉందా, లేదు యాజ్ ఆఫ్ నవ్ అయితే. గ్రౌండ్ వాటర్ ఉందా, ఉంది. సో ఏది ఇంక్లూడ్ కావాలి, యువర్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ ది రాక్. సో అలా. సో ఒక సెషన్ ఆపేస్తాను ఇప్పటికి, నేను మళ్ళీ ఒక 5 minutes స్కెడ్యూల్ చేస్తాను. ఐ వాంట్ టు టాక్ టు యూ. సో ఎవరైనా మాట్లాడాలి అనుకుంటున్నారా నాతోటి? సాయి చరణ్, ఈ లీనిక్స్ యూజర్ ఎవరు, ఒకసారి అన్లాక్ చేయండి వాయిస్ని. ఐ వాంట్ టు టాక్ టు యూ. మందీప్, సీతారాం, శ్యామ్, ఈ లీనిక్స్ యూజర్ ఎవరు? చాణక్య ఒకసారి అన్లాక్ చేయండి. ఐ వాంట్ టు టాక్ టు దెమ్. యా, జస్ట్ వెయిట్ ఎ సెకండ్. హలో, లీనిక్స్ యూజర్ ఎవరు? జాయిన్, ఎప్పుడు జాయిన్ అయ్యారు? హలో,
కోచింగ్ ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? ఆల్మోస్ట్ ఒక 15 డేస్ అవుతుంది. అర్థం కాల. 15 డేస్ అవుతుంది అన్న. 15 డేస్ అవుతుందా? నేమ్ చేంజ్ చేసుకున్నావు ఇప్పుడు? లైక్ లినక్స్ యూజర్ అని కనిపిస్తుందని. అంటే ఇది ఆల్రెడీ యాప్ లో ఇన్స్టాల్ అయిపోయింది. ఫైన్ ఓకే నో ఇష్యూ. నేమ్ చేంజ్ చేసుకున్నావు ఇప్పుడు? లేదు పాత నేమ్ అది. అంటే ఇది ఆల్రెడీ యాప్ లో ఇన్స్టాల్ అయిపోయింది. ఇట్స్ అబ్దుల్ ముఫీద్ అన్న. ఫైన్ లేదు పాత నేమ్ అది. నెక్స్ట్ మందీప్, యూ వాంట్ టు స్పీక్ టు మీ? ఏమైనా మాట్లాడేది ఉందా? బికాస్ కొత్త మెంబర్ చాలా మంది వస్తున్నారు. వాళ్ళ స్పెషల్ రిక్వెస్ట్ కింద వాళ్ళని ఈ బ్యాచ్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో కొత్త వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెన్షన్ పడకండి. మందీప్ ఒకసారి అన్లాక్ చేయి. మందీప్ ఉన్నావా? ఓకే. చాణక్య ఎవరు? ఒకసారి అన్లాక్ చేయండి. మందీప్ యాక్చువల్లీ నువ్వు స్టార్టింగ్ నుంచి ఉన్న క్యాండిడేట్వి కొద్దిగా సీనియర్ వీళ్ళతో కంపేర్ చేస్తే నువ్వు ప్రాక్టీస్ తీసుకున్న దానికున్న ఇప్పుడు మనం చేసిన 50 క్వశ్చన్స్ కి డిఫరెన్స్ ఏంటిదో మనలోకి చెప్పు ఒకసారి. సో దట్ వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అర్థమవుతుంది. అంటే మన దాంట్లో కొద్దిగా రిపీట్ అవుతాయి, ప్లస్ ఇంకెంత మనము ముందుకు వెళ్ళాలి జాబ్ రావాలి అని అంటే ఒకసారి చెప్పు ఒకసారి. నువ్వు చూసావు ఫస్ట్ నుంచి. సరే, బిట్స్ ప్రకారం ప్రిపేర్ అయితే ఒక బిట్ లో మనం చాలా బిట్స్ ప్రిపేర్ అవుతున్నాం సార్. చాలా స్టఫ్ మనకు దొరుకుతుంది ఇక్కడ. నేను అందుకే నీకు ఆల్రెడీ చెప్పాను. నేను చాలా సార్లు ప్రాక్టీస్ చేసిన అనుకున్నాను కాబట్టి మీరు కోచింగ్ తీసుకునేటప్పుడు ఆ వీడియోస్ అనేది మిమ్మల్ని ఓన్లీ 30% మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. మీకు ఇలా బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే 70% ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. ఓకే, సో నేను సెషన్ క్లోజ్ చేస్తాను. 50 బిట్స్ నాకు కావాల్సింది ఏంటంటే ఒకటి, నేను పంపించే పీడిఎఫ్ని ఈరోజు ప్రింట్అవుట్ తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఆ 50 క్వశ్చన్స్ మీరు చూడండి. ఆ 50 క్వశ్చన్స్లో ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. మనం డబ్బులు పెట్టాం కాబట్టి ప్రతి ఒక్కటి మనం ఈజీగా నేర్చుకుందాము. సో టెన్షన్ అవసరం లేదు. నేను సెషన్ ఇప్పుడు ఎండ్ చేస్తాను. మిగతా 50 బిట్స్కి రేపు నేను మళ్ళీ మార్నింగ్ సెషన్ స్టార్ట్ చేస్తాను. లైక్ అరౌండ్ 9 o'clock కానీ 10 o'clock కానీ. ఓకే, చాలా మంది మన దాంట్లో ఓకే మందీప్ ఫైన్. ఓకే సార్, ఓకే. సో ఇంకెవరైనా మాట్లాడాలి అనుకుంటే టాక్ టు మీ నౌ. ఇంకొక 1 minute టైం ఇస్తాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కోర్స్ గురించి టాక్ టు మీ. బికాస్ నేను ఎలా చెప్తున్నానో అంటే నేను ఒక ఫ్లోకి వస్తే తప్ప మనం రామ్. ఓకే, సో ఐఎమ్ ఎండింగ్ ద సెషన్. శ్యామ్ ఏమైనా మాట్లాడాలా? ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ ఎండింగ్ ద సెషన్. మళ్ళీ రేపు మాట్లాడేసుకున్నాం.